హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూప్ ఫ్యాక్ట్ ఛానల్. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో గెలవక ముందు ఏం చేశారు, గెలిచాక ఏం చేస్తున్నారు? మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? కొన్ని చోట్ల మంచి చేసినా ఎందుకు అతనికి అంత నెగిటివిటీ ప్రచారం జరుగుతుంది? మీసం మొలవని పిల్లాడి దగ్గర నుంచి రేపు మాపు చచ్చే ముసలాడి వరకు అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? అతను చేసిన మంచే అతనికి కీడు కలిగిస్తుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. దహనం నుంచి మన్యం వరకు ప్రజల కోసం జరిగిన మార్పుల కథ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం. రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజం, కానీ ప్రజల జీవితాలను మార్చిన పనుల గురించి మాట్లాడేటప్పుడు పార్టీలు కాదు, ఫలితాలే ముఖ్యం. ఈరోజు నేను చెప్పబోయేది కూడా అదే. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం గురించి. ఏళ్ల తరబడి వేలాది కుటుంబాలు ఒకే భయంతో జీవించాయి. ఇంట్లో ఒకరు కాదు, కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో 2, 3 కిడ్నీ వ్యాధితో బాధపడేవారు. కారణం ఏమిటో స్పష్టంగా తెలియక ప్రజలు నిస్సహాయంగా జీవించారు. ఆ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఉద్దానం గ్రామాలకు వెళ్ళి బాధితులను కలిశారు. వారి కన్నీళ్లను రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చేలా చేశారు. వైద్య నిపుణులు, ప్రభుత్వం దృష్టి ఈ ప్రాంతంపై మరింత కేంద్రీకృతమైంది. అయితే ఇక్కడ ఒక విషయం తప్పకుండా చెప్పాలి. సమస్యను బలంగా లేవనెత్తడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ముఖ్యమో, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా అంతే ముఖ్యమైనవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాల విస్తరణ, తాగునీటి సరఫరా మెరుగుదల, ఆరోగ్య సేవల బలోపేతం, వైద్యుల సదుపాయాలు వంటి కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. బాధితులకు చికిత్స అందుబాటులోకి రావడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంతగానో కృషి చేసింది. ఒక సమస్య దేశం ముందుకు తీసుకొచ్చారు, మరో ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కారానికి అనేక చర్యలు చేపట్టింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి మార్పులే అసలు విజయం. ఇలా చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ప్రజలకు మంచి జరగాలి, అదే ముఖ్యం. పథకాలు అవి కాదు. ఇప్పుడు విజయనగరం జిల్లా బోధకాల సమస్య గురించి మాట్లాడుకుందాం. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఈ వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ వారి బాధలు పెద్దగా వెలుగులోకి రాలేదు. పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఈ సమస్య కూడా ప్రజల దృష్టికి వచ్చింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కనీసం తాను పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా గెలవలేక నిస్సహాయంగా ఉన్న స్థితిలో చేసిన విషయాలు ఇవన్నీ. ఆ తరువాత అతను రాజకీయాల్లో 21 సీట్లతో గెలిచాక ఏం చేశారు జనాల కోసం, ఎందుకు ఇతన్ని గెలిపించారు అనేది మాట్లాడదాం. ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు అరకు, మన్యం జిల్లాలు వీటన్నిటికీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు బాగోలేదు, వాళ్ళ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. అల్లూరి సీతారామ జిల్లా అరకు మరియు మన్యం ప్రాంతాల గురించి చెప్పాలి. ముఖ్యంగా కొండలు, లోయలు, ప్రకృతి అందాలు ఉన్నా అక్కడ ప్రజలకు ఒకప్పుడు సరైన రోడ్లు లేకపోవడం పెద్ద సమస్య. గర్భిణీ మహిళలను డోలీల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితులు, అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి గంటల తరబడి నడవలసిన పరిస్థితులు, పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి అడవులు, వాగులు దాటాల్సిన పరిస్థితులు. ఇవి కథలు కాదు, అక్కడ ప్రజలు అనుభవించిన నిజ జీవితాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. మన్యం ప్రాంతాలకు రహదారి అనుసంధానం పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనేక గ్రామాలకు కొత్త రోడ్లు, వంతెనలు, కనెక్టివిటీ పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో సంవత్సరాలుగా ఎదురుచూసిన రోడ్లు పూర్తయ్యాయి. దీంతో విద్య, వైద్యం, ఉపాధి, అత్యవసర సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి అంటే కేవలం నగరాలు కాదు, చివరి గ్రామం వరకు సౌకర్యాలు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి. ఈ కథలో గెలిచింది ఏ పార్టీ కాదు, ఉద్దానం చికిత్స పొందుతున్న ఒక రోగి, మన్యంలో అంబులెన్స్ ఇంటి వరకు చేరిన ఒక కుటుంబం, రోడ్డు రావడంతో పాఠశాలకు సులభంగా వెళ్ళగలిగిన ఒక చిన్నారి, తాగునీరు అందుకున్న ఒక గ్రామం. వీళ్ళిద్దరే అసలైన విజేతలు. మనం రాజకీయాలను వేరువేరు కోణాల్లో చూడొచ్చు, కానీ ప్రజల సమస్యలను ఎవరు వెలుగులోకి తీసుకొచ్చినా అభినందించాలి. వాటికి ఎవరు పరిష్కారం చూపించినా గుర్తించాలి. ఎందుకంటే చివరికి ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు, మెరుగైన జీవితం.
ఇంత మంచి పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివిటీ బీభత్సంగా ఎక్కువైపోతుంది. అతను చేసిన మంచి పనులు జనాల్లోకి వెళ్ళడం లేదు. ఈ జన సైనికులు ఎంతసేపు అడవిడి చేయడమే తప్ప ఇటువంటి మంచి పనులు నలుగురికి షేర్ చేసి నలుగురికి తెలిసేలాగా చేయడంలో మాత్రం ఎప్పుడు వెనకబడిపోయే ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా ఉడుకు రక్తంతో ఉంటారు, ఆవేశపరులు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆవేశంగా ఉన్నారు, ఇప్పుడు ఎంత ఆలోచనతో ఉంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి సైనికులు అందరూ కూడా. తెలుసుకొని అతను చేసిన మంచి పనులను జనాలకి చేరేలాగా చేయాలి. అప్పుడు జనాలు తెలుసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచాక ఎంత మంచి పనులు చేస్తున్నారా, అయితే మాకు ఇలాంటి నాయకుడు కావాలని వాళ్ళు అనుకోవాలి. అది స్వచ్ఛంగా జనాల్లో కలిగించాల్సిన మార్పు. కనుక జన సైనికులారా మేల్కోండి. అతనికంటూ మీడియా ఏమీ లేదు, మీరే అతని మీడియా. కనుక మీరు చేయాల్సిన పనులు అల్లరి చేయటం కాదు, అతను చేసిన మంచి పనులు జనాల్లోకి తీసుకెళ్లడం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఏ పార్టీకి కొమ్ము కాయటం లేదు. నేను ఒక సెక్రటరియట్లో పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కూడా రాలేదు. ఇదిగో మానబావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు దండము ఏ మానబావుడు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా నాడుతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారంటీ ఇచ్చినాను. ఇప్పుడు ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది.